अस्सलाम वालेकुम नाज़रीन, मैं पदोस मोहम्मद आमिर, आप देख रहे हैं एनी टाइम न्यूज। सच को रखे सबसे आगे। खैर मकदम है। बतारीख 8 जून को रात 9:20 पर एनसीसी अर्बन 1 के बिल मुकाबिल नारसिंगी रॉयल्टी में एक ताजिर 906 को अगवा कर लिया गया और डायल 100 ने इत्तला दी कि शशिवर्धन को मारुति एस क्रॉस कार नंबर TS1221 से अगवा किया गया था। शशिवर्धन रेड्डी की आंधे क्रांति और संदीप का 2.5 करोड़ रुपए का माली लेन देन है। आंधे क्रांति और संदीप को इस वक्त अगवा कर लिया गया जब वो शशिवर्धन रेड्डी अपने बिजनेस पार्टनर सुष्मिता की गाड़ी में बतारीख 8 जून की रात को आ रहे थे। इन्होंने शशिवर्धन रेड्डी को मारा पीटा और जान से मार देने की धमकी दी और बिरजा को अगवा किया गया और रकम लेने के लिए गाड़ी में ले जाया गया। मुतासिरा की बीवी ने फौरन मल्लम अरुणा से शिकायत की। हमने कंट्रोल रूम्स, इंटर-स्टेट इंटरसेप्टर, बॉर्डर्स और चेक पोस्टों को अलर्ट कर दिया और ब्रीजा कार करनूल की तरफ जा रही थी। अटकुला पुलिस टूल गेट पर हमारी पुलिस टीम ने कार को ट्रेस किया। ये नतीजा अख्ज़ नहीं किया गया है कि क्रांति और संदीप को पैसों के लिए अगवा किया गया था। दोनों इलेक्ट्रॉनिक्स और गोल्ड फील्ड के कारोबार में मौजूद है। अगवा कार मुतासिरा शशिवर्धन रेड्डी के साथ एसी के कारोबार में काम करते हैं। बाद में इन्होंने सोने के कारोबार में भी साथ काम किया। मर्चेंट शशिवर्धन रेड्डी अगवाकारों क्रांति और संदीप को पैसे देने हैं। मर्चेंट शशिवर्धन रेड्डी ने रकम नहीं दी, इसकी वजह से संदीप क्रांति ने शशिवर्धन रेड्डी को अगवा कर लिया था। ये कारोबारी कानूनी नहीं है। दोनों मुल्जिमान को रिमांड पर जेल भेज दिया गया। आइए जानते इस खुसूस में मजीद तफसील। पेश है हमारी नुमाइंदे। అది వాళ్ళ భార్యదిగా ఫోన్ మన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే ఈ శేషవర్ధన్ రెడ్డి నందికొట్కూరుకు సంబంధించిన వ్యక్తి గత కొన్ని రోజులుగా అంటే గత కొన్ని ఏళ్ళుగా మన దగ్గర హైదర్ షా కోర్టు బండ్లగూడలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఈ గోల్డ్ బిజినెస్లో ఉన్నాడు 4-5 ఏళ్ళ నుంచి. అతనికి సంబంధించిన ఒక పార్ట్నరు లేడీ పార్ట్నర్ కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చి దాంట్లో చాలామంది వ్యక్తులు ఆయనకు ఫోన్ చేస్తూ ఉండడము, అందులో ఒక క్రాంతి అనే వ్యక్తి ఈ మధ్య బెదిరించడం జరుగుతుంది. అతనికి సంబంధించిన రావాల్సినటువంటి 2.5 కోట్లకు సంబంధించిన లావాదేవీలు డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నాడు సార్. మరి అదేమన్నా జరిగి ఉంటుందేమో అని చెప్పేసి అనగానే మరి ఇమీడియట్గా స్పాట్కి రమ్మని ఆమె కూడా రావడం జరిగింది. ఆ విచారణలో భాగంగా మేము అలర్ట్ చేసుకుంటే ఈ వెహికల్ బ్రిజా కారు టువార్డ్స్ కర్నూల్ నేషనల్ హైవే మీద వెళ్తుందని అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మహబూబ్నగర్ పోలీసుని తర్వాత గద్వాల్ డిఎస్పి గారిని అలర్ట్ చేయడం జరిగింది. దాని మీద అడ్డాకుల పోలీస్ స్టేషన్ దగ్గరికి అప్పటికే ముందున్న షాద్నగర్ దాటిపోవడం జరిగింది వెహికల్. అడ్డాకుల పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర ఉన్న అక్కడ ఉన్న ఎస్ఐ మహబూబ్నగర్ డిఎస్పి గారు వెంకటేష్ గారు వాళ్ళంతా అలర్ట్ చేస్తే అడ్డాకుల డిఎస్పి మన అడ్డాకుల ఎస్ఐ గారు ఈ వెహికల్ని ట్రేస్ చేసి అక్కడ రాత్రి 12:30 ఆ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా చూస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ నుంచి ఇమీడియట్గా మా టీము ఆల్రెడీ ఒకటి ఆన్ ద వేలే నేషనల్ హైవే 44 మీద కర్నూలు సైడ్ ఉంది. అది ఇమీడియట్గా అక్కడికి రష్ కావడం జరిగింది. ఈ క్రాంతి అండ్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు